వ్యవస్థ వాళ్ళకి 2 ఏళ్ళు పోనీ ఈయన ఇవాళ కొత్తగా పుట్టినోడు కాదు కదా బాబు గారు. ఇన్ని సంవత్సరాల ముఖ్యమంత్రి అనుభవం ఉంది, ఇన్ని సంవత్సరాలు ప్రతిపక్ష అనుభవం ఉంది, ఇన్ని సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉంది. ఇవాళకి కూడా దానికి సొల్యూషన్ నువ్వు కనిపెట్టలేకపోతుంటే వేర్ ఈస్ ద విజన్? కరప్షన్ సంబంధించి నువ్వు సొల్యూషన్ కనిపెట్టలేదు, ఆ పిల్లాడు కనిపెట్టాడు. ఏది సచివాలయ వ్యవస్థ. చంద్రబాబు గారిది ఒక విషయంలో మెచ్చుకోవాలా. ఇప్పుడు నేను చెప్పాను ఇందాక ఆ వెహికల్స్ రిజిస్ట్రేషన్, దానివల్ల ఆర్టీఓలో కరప్షన్ ఆగిపోయింది కదా. అవును, అది ఆయన హయాంలోనే జరిగింది. మంచి ఆలోచన కదా అది. మీ సేవ ఈ సేవ ద్వారా కరప్షన్ కంట్రోల్ చేశాడు. ఇప్పటికే ఇంకా తెలంగాణలో కూడా అలాంటిది లేదు. తెలంగాణలో నార్మల్ గానే జరుగుతుంది, పాత ప్రాసెస్. అవును, కాబట్టి నేను అంటుంది ఏంటంటే నీ మంచిని నేను గుర్తుపెట్టుకుంటున్నా. నాకు అవినీతి లేని పాలన అందించాల్సిన బాధ్యత నీది. నువ్వు రాజకీయ నాయకుల చేతన పంచాయతీలు చేయించితే ప్రయోజనం లేదు, పంచాయతీ ప్రయోజనం అనుకుంటాం, అమాయకత్వం. ప్లస్ ఈ రాజకీయ నాయకుడు బోర్డు సభలు మళ్ళీ మీరే వీడియో కాన్ఫరెన్స్లు, టెలికాన్ఫరెన్స్లు, సభలు జనంలో తిరగండి, అది చేయండి, ఇది చేయండి అంటారు. జనం ఇక పొద్దు నుంచి రాత్రి దాకా ఆడి కొంప ముందు కాపలాగాయాలి. అదో పెద్ద తలనొప్పి. వీడికి ఎంత గీర్రా కలవలేదంటారు. అవును, అదే కదా. ఇది చాలా తత్వంగా రాజకీయంగా ఒక నాయకుడికో, ఎమ్మెల్యే స్థాయి నాయకుడికో, మంత్రికో, ఇప్పుడు నారా లోకేష్ గారి స్థాయికో గుర్తింపు రావాలంటే ఇలాంటి దర్బార్లు, ఇలాంటి ప్రజా దర్బార్లు అవసరమా? నేను చెప్పేది దర్బార్ వలన గుర్తింపు అంటే ఓ రౌడీనిజం గుర్తింపు వస్తుంది కానీ ఏమి రాదు. బికాజ్